ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో, మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, నాడున్న సంఘంలో ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయో చూడండి. సంఘము అంటే ఎంత నిజంగా అది ప్రజ్వలిదేదిగా యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానమును ప్రతి ఆదివారం రొట్టె విరిచినప్పుడు ఆయన మరణం ప్రచురిస్తాము అనే ఆలోచనలో బలలు చేసే మనము ప్రచురించడము ఎంతవరకు చేస్తున్నాం? ఇక్కడ అదే జరిగింది. వాళ్ళ అపోస్తులు ఏం చేసినారు? ప్రధాన యాజకుడు చెప్తున్నాడు ఏమనంటే, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా అని మాట్లాడు. ఈ మాట చూడండి, ఒక సభలో అపోస్తులైన పౌలు ఉండొచ్చు, అప్పుడున్న పెద్దలు ఉండొచ్చు, క్షమించండి, పౌలు లేడు, పేతురు, ఆ శిష్యులు ఎవరెవరున్నారో అపోస్తులుగా పిలువబడిన వారు, వాళ్ళందరూ ఏం చేసినారంటే వాళ్ళ ఖండితంగా ఆజ్ఞాపించారంటే ఏమని? మీరు ఈ నామమును బట్టి ఎవ్వరికి బోధింపకూడదు, సువార్త ప్రకటించకూడదు అని చెప్పినారు. అయితే వీళ్ళు ఏం చేసినారు? ఆ ఖండితమైన ఆజ్ఞను తప్పి బోధిస్తున్నారు, దాన్ని దాటి బోధిస్తున్నారు. ప్రియమైన వాళ్ళ ఈ మాట మనము గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ 2025 సంవత్సరం నాటికి కూడా క్రైస్తవత్వం మీద యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత నుంచి కూడా ఈ క్రైస్తవత్వం మీద దాడి జరుగుతూనే ఉంది. ఈ సువార్త మీద దాడి జరుగుతూనే ఉంది, సంఘం మీద దాడి జరుగుతూనే ఉంది, ఒక విశ్వాసి మీద, విశ్వాస సమాజం మీద లోకము దాడి చేస్తున్నది. లోకము సాతాను యొక్క ఆధీనంలో ఉంది. ఈ విషయం చూడండి. మనం అనుకుంటాం ఇవాళ యూట్యూబ్లో చూసి, సెల్ ఫోన్లో చూసి సువార్త, అక్కడ సువార్త చేస్తే కొట్టినారు, బైబిల్ కాల్చివేసినారు, లేకుంటే దేవుని ప్రజలను కొట్టినారు అని మనం దాన్ని చూసి ఏదో ఒక వింత జరిగింది అని అనుకుంటున్నాం. కానీ ఆది నుండి కూడా ఇది జరుగుతుంది. సాతాను యొక్క ఉచ్చు ఇది, సాతాను యొక్క పన్నాగం ఇది. ఆది నుండి కూడా సంఘమును హింసిస్తూనే వచ్చినాడు. ఇక్కడైతే వారు ఏం చేసినారంటే, వారు ఒక చక్కని మాట, మన గురించి మాట రాయిస్తే బాగుండు కానీ రాయలేరు. ఏమంటే, ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి. అంటే వాళ్ళు ఏం పని చేస్తున్నారు? వాళ్ళు పామరులు, చేపలు పట్టేటోళ్ళు, జాలరులు, ఏమాత్రము అంత అన్ని రకాల యాక్టివిటీస్ ఏం లేవు, జ్ఞానం లేదు, పేదరికం, డబ్బు లేదు. అట్లాంటి వీళ్ళు ఏం చేసినారంటే యెరూషలేము మొత్తం బోధతో నింపినారు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట చదివినప్పుడు నాకు సిగ్గు అనిపించిన మాట ఏంటంటే, మనం ఇంతవరకు ఇతరులకు బోధ చేసి ఆ బోధతో ఎవరు నింపినాం? మన ఇల్లును, మన వంశమును, మన సంఘమును, మన గ్రామమును, మన దేశమును ఏమన్నా మన బోధతో నింపినామా? మనం బోధ చేస్తలేం. యేసుక్రీస్తును గురించిన బోధ చేయడం అనేది ఒక విశ్వాసికి ఆవశ్యకం. అది చేయాల్సిందే, ఆయన మరణమును ప్రచురించాల్సిందే. అయితే వీళ్ళు ఈ బోధతో నింపినారు. అంటే వారి ప్రయాసం మొత్తం కూడా స్వార్థ ప్రకటించటందు, దేవుని గురించి బోధించటందు ఉంది. ಎಲ್ಲ సంఘాల్లో అది సేవకుల ద్వారా కావచ్చు, సంఘ పెద్దల ద్వారా కావచ్చు, ఇంక ఇతర వాళ్ళ మందిరాల్లో చూస్తుండగా మీటింగ్లు ఆగిపోతున్నాయి. బైబిల్లో రాసింది, యెరూషలేము గుమ్మములు ప్రలాపిస్తున్నాయి, నియామక కూటమాలకు ఎవరు రాకపోవటం చూసి అని రాయబడింది. దేవుని మందిరంలో ఉన్న కూడికలకు ఎవరు వస్తలేరు. ఎందుకు వస్తలేరు అని ఎవరిని అడిగితే, సేవకుని బట్టి కొందరు ఉంటారు, ఎల్డర్స్ని బట్టి కొందరు ఉంటారు, నాకు పని ఉందని కొందరు, ఉద్యోగం ఉందని కొందరు, ఎవరెన్ని చెప్పుకున్నా జరిగేది ఏంటంటే దేవుని నామానికి, దేవుని మందిరానికి అవమానం తీసుకొస్తున్నాం. ఆ బోధ జరగకుండా చేస్తున్నాం. ప్రత్యేకమైన కూడికలు జరగకుండా చూస్తున్నాం. ఎన్నో కూడికలు బక్సింగ్ గారి దినాల్లో కానికేషన్లని, ఎన్నో రకాల ప్రార్థన కూడికలని ఇట్లా పెడుతూ వచ్చినాడు. ఈనాడు డబ్బు ఉంది, మందిరం ఉంది, విలాసం ఉంది, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ బోధతో నింపుతలేం. ఒకనాడు దేవుని సింహాసనం ఎదుట నిలబడవలసి వస్తుంది. నిన్ను బట్టి, నన్ను బట్టి ఏం జరిగిందో మనం లెక్క చెప్పాల్సి ఉంటుంది.
మనం ఎట్లున్నామో సరి చేసుకొని ఆయన బోధను చేసేవారమైందాం. దేవుని వలన ఆశీర్వదింపబడదాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీని బట్టి స్తోత్రములు. నాడు అపోస్తలులు చేసినంత పరిచర్య ఎంత అత్యాధునికమైన రీతిలో ఉన్నప్పుడు మేము చేయలేకపోతున్నాం. దయతో క్షమించి చేయలుట కృపణీయమని, మమ్మల్ని మేము సరి చేసుకుంటే కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.